హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ ఊరడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ ఊరడి. ఎప్పట్లాగే మరొక నోటిఫికేషన్ యొక్క వివరాల కోసం మీ ముందుకు వచ్చాను. అయితే ఈ నోటిఫికేషన్ ఏంటంటే, తెలంగాణ పోలీస్ జాబ్ నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదలైంది. దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈరోజే స్టార్ట్ అయింది. కాబట్టి దానికి సంబంధించిన అప్లికేషన్ వివరాలు స్టెప్ బై స్టెప్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం అవసరం ఉంటాయి, ఫీజులు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, పేమెంట్ ఏ విధంగా చేసుకోవాలి, వాటికి సంబంధించిన పూర్తి సమాచారం విద్యార్థులు అడుగుతున్నారు చాలామంది పోలీస్ ఆస్పిరెంట్స్. సో వాళ్ళందరి కోసము ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు వివరాలు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందుగా మనము tgprb.in అనే వెబ్సైట్కి క్లిక్ చేసిన తర్వాత పైన మనకి ఇక్కడ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉంటుంది. సో అప్లై ఆన్లైన్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా చూపిస్తుంది. ఒకవేళ నువ్వు ఆల్రెడీ రిజిస్టర్డా కాదా, ఒకవేళ రిజిస్టర్ అయితే ఎస్ ఐ హ్యావ్ అని క్లిక్ చేయాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే నో రిజిస్టర్ అని వచ్చింది, ఆ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి చేసుకునేటప్పుడు మనకి ఈ విధంగా డీటెయిల్స్ అనేది అడుగుతుంది. దీనిలో మెయిన్గా మనకు 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యావో 2004 నుంచి 2024 వరకు అని అడుగుతుంది. అవును అని మనం అన్నాం అనుకోండి, హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంట్రీ చేస్తే మన నేము, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వస్తాయి. సో అదేవిధంగా నువ్వు లోకలా కాదంటే ఎస్ అని, మన కమ్యూనిటీకి ఏదైతే అది, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సో అవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మేలా ఫీమేలా కూడా సెలెక్ట్ చేసుకొని మనము ఇక్కడ సబ్మిట్ ఏదైతే ఉందో సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ అయిపోయి మనకు ఒక మెసేజ్ అని చూపిస్తుంది. ఏమని చూపిస్తుంది అంటే, మీ మొబైల్ నెంబరు ప్లస్ డేట్ ఆఫ్ బర్త్తో లాగిన్ కావండి, పాస్వర్డ్గా అని చూపిస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఓటీపీ ఎంటర్ చేయమంటుంది, ఓటీపీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత మనకు ఈ విధంగా యూ కెన్ నౌ లాగిన్ విత్ యువర్ మొబైల్ నెంబర్ యాజ్ అ యూజర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు, పాస్వర్డ్ లాగా. సో ఈ విధంగా మనము ఎంట్రీ చేసుకొని లాగిన్ అయితే ఇక్కడ పాస్వర్డ్ మార్చుకోమని అడుగుతుంది. సో పాస్వర్డ్ పాతది ఏదైతే మన డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది పాస్వర్డ్, తర్వాత న్యూ పాస్వర్డ్ మనం పెట్టుకొని మార్చుకున్న తర్వాత సబ్మిట్ చేసుకొని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేవ్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా చూపిస్తుంది ఏ పోస్టులకు సంబంధించి. సపోజ్ నువ్వు ఓన్లీ పీసీ కానిస్టేబుల్ సివిల్కి సంబంధించి చేసుకుంటే సివిల్, ఏఆర్ ఇవన్నీ కూడా క్లిక్ చేయాల్సి ఉంటుంది. సివిల్, ఏఆర్ వీటన్నిటికీ సేమ్ పేమెంట్ 1200 రూపీస్ అనేది ఉంటుంది. ఒకవేళ నువ్వు ఎస్ఐ సివిల్ అయితే ఎస్ఐ సివిల్తో పాటుగా ఏఆర్, సిపిఎల్, టీజీఎస్పీ, ఎస్పీఎఫ్, ఎస్ఎఫ్ఓ, డిప్యూటీ జైలర్ మెన్ ఇవన్నీ ఉంటుంది. 1500 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. అయితే టెక్నికల్ ఆర్ ఈక్వలెంట్ పోస్టులకు సంబంధించిన మెకానిక్ సంబంధించి, డ్రైవర్ సంబంధించి 1200 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది, రెండుటికి సపరేట్గా. ఏఎస్ఐ, ఎఫ్పీబీకి సంబంధించి అయితే 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సో అది చూసుకోవచ్చు. దాని తర్వాత మనకు ఫీజు పేమెంట్ అనేది యూపీఐ ద్వారా చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు. వాటికి సంబంధించి మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. సో పేమెంట్ చేసేటప్పుడు మనకు కావాల్సిన ఆప్షన్ని వెనుకోవచ్చు. క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్, వ్యాలెటా, యూపీఐ వాటికి సంబంధించిన వివరాలు చేసుకొని పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత అమౌంట్ ఎంత అనేది చూపిస్తుంది. తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్, కంటిన్యూ టు అప్లికేషన్ ఫామ్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ అయిన దానిలో మనకు మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే కొన్ని టెక్నికల్ పేపర్స్కి ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి అది వదిలేసి మిగిలినది తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ మీడియమా. సో అదేవిధంగా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎస్ఎస్సి ప్రకారంగా ఆల్రెడీ మనం ఎస్ఎస్సి ఆల్రెడీ అనుకుంటాం కాబట్టి మన నేమ్ ఇక్కడ వచ్చేస్తుంది. సో అదేవిధంగా ఫాదర్ నేమ్ ఆల్ క్యాపిటల్ లెటర్స్లో ఎస్ఎస్సి మెమో మీద ఏ విధంగా ఉంటుందో ఆ విధి, మదర్ నేమ్ కూడా ఎస్ఎస్సి మెమో మీద ఉన్నట్టు లేకపోతే వాళ్ళ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్కి సంబంధించి ఆ ఫోటో, సిగ్నేచర్ కలిపి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
రెండు కలిపి ఒకే దానిలో రావాల్సి ఉంటుంది, ఫోటో ప్లస్ సిగ్నేచర్. కాబట్టి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అది కూడా 30 KB టు 100 KB లోపలనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకు ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ దాని ప్రకారం వస్తుంది. కమ్యూనిటీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఎంటర్ చేసినప్పుడు వస్తుంది. క్యాస్ట్, సబ్ క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్. అదేవిధంగా ఏజ్ ఆటోమేటిక్గా వస్తుంది. మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళ అంటే ఎస్ అని పెట్టాలి. ఒకవేళ కాకపోతే అదర్ స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ అడుగుతుంది. 10th క్లాస్ మార్క్స్ మెమో పైన మనకు మోల్స్ ఉంటాయి. మోల్స్కి సంబంధించి 10th క్లాస్ మార్క్స్ మెమో ఏదైతే ఉంటుందో దానిపైన చూసి మోల్స్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేసుకుంటే బెటర్, చేసుకోవాల్సి ఉంది. ఈమెయిల్ ఐడి, ఎస్ఎస్సి రూల్ నెంబర్స్ అనేటివి మనము రిజిస్ట్రేషన్ టైంలో ఇస్తాం కాబట్టి అవి ఉంటాయి. సో వాటి తర్వాత మనకు 1st to 7th క్లాస్ ఎక్కడ లోకల్, ఆల్ నాన్ లోకల్ అని అడుగుతుంది. తర్వాత డిస్ట్రిక్ట్ ఫర్ ప్రిఫరెన్స్ ఇన్ టెస్ట్ ఎగ్జామినేషన్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది అనేది అడుగుతుంది ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి. డిస్ట్రిక్ట్ ఫర్ సెకండ్ ప్రిఫరెన్స్ కూడా అడుగుతుంది, ఏ డిస్ట్రిక్ట్ అనేది. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ అయితే ఎక్స్ సర్వీస్ సంబంధించిన డీటెయిల్స్, నో అయితే నో డీటెయిల్స్. ఏజ్ రిలాక్సేషన్ ఆర్ అండర్ హోమ్ గార్డ్ వాళ్ళకి కానీ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన వాటికి సంబంధించిన డీటెయిల్స్. సో అదేవిధంగా మనకు అడ్రస్ సంబంధించి ఈ విధంగా ఇచ్చారు. అడ్రస్కి సంబంధించి మన నేము, కేర్ ఆఫ్, హౌస్ నెంబర్, కాలనీ, విలేజ్, టౌన్, సిటీ, డిస్ట్రిక్ట్, మండల్, పిన్ కోడ్ ఇవి నెక్స్ట్ పేజ్కి ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ కొడితే మనకు సంబంధించిన డీటెయిల్స్ వెరిఫై చేసుకోమని వస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనం ఏ పోస్ట్కి అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టామో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్, సబ్ క్వాలిఫికేషన్ అనే ఆప్షన్ కూడా వస్తుంది మనకు. సో ఎస్ అయితే ఎస్ఐకి సంబంధించిన డిగ్రీ. సో ఈ విధంగా ఇంటర్, కానిస్టేబుల్ అయితే ఇంటర్ సంబంధించి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఇన్స్ట్రక్షన్స్లో క్యాండిడేట్ షుడ్ కేర్ఫుల్లీ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చారు. క్యాండిడేట్ హు ఆర్ నాట్ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ విల్ బి ట్రీటెడ్ అస్ ఓసీ. ఓసీ మీన్స్ ఇక్కడ ఓపెన్ కేటగిరీ, రెడ్డి అని కాదు, ఇంకా మన లోకల్ క్యాండిడేట్స్ అని దానికి సంబంధించి. సో ఎవరైతే అదర్ స్టేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళే నాన్ లోకల్ కింద అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు అన్ని డీటెయిల్స్ ఎంట్రీ అయిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకొని అప్లికేషన్ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేవ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడే మారిన కొత్త పద్ధతి ఆధార్ ఫేస్ అథెంటికేషన్. ముందుగా ఫోన్లో ఆధార్ యాప్ వేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ యాప్లో ఆధార్ వేసుకున్న తర్వాత వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆధార్ యాప్ ఓపెన్ చేసుకొని క్యూఆర్ కోడ్ ఏదైతే మన అప్లికేషన్లో ఉంటుందో అది క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్న తర్వాత షేర్డ్ సక్సెస్ఫుల్లీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ యాప్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా స్కాన్ క్యూఆర్ కోడ్ అని వస్తుంది మనకు. ఆధార్ యాప్లో స్కాన్ చేసుకుంటే సో మనకు సంబంధించిన డీటెయిల్స్ కార్డు వస్తాయి. ఆధార్ కార్డ్ అనేది అక్కడ వచ్చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ కంటిన్యూ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ చూపిస్తుంది. అప్రూవ్ చేసుకుంటే అప్రూవ్ చేయొచ్చు. సో డీటెయిల్స్ మనం ఇవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫోటో అనేది ఫేస్ అథెంటికేషన్ ఇట్లా ఒక్కసారి బ్లింక్ చేస్తే సరిపోతుంది. కళ్ళు ఇలా కొట్టేస్తే మనకు ఆధార్ షేర్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. సో తర్వాత మెసేజ్ అనేది ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్ అని క్లియర్గా ఈ విధంగా మనకు చూపిస్తుంది ఆధార్ యాప్లో. సో దాని తర్వాత మన డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. సో ఓకే కొట్టి సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా ప్రింట్ డాక్యుమెంట్ మనకు సంబంధించిన ఏ జాబ్కి అప్లై చేస్తే దానికి సంబంధించిన అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇది అప్లికేషన్ సంబంధించిన పూర్తి వివరణ. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి వివరణ తీస్తాను. ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు అనేది క్లియర్గా మనకు ఉంది కాబట్టి దానికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకోవచ్చు. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి వివరణ తీస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ద బెస్ట్.